మరొక సంవత్సరము నా తండ్రి ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని మీరు మాకు దయచేస్తూ వచ్చారు. దేవా తండ్రి, కలువరి సెలవులో మా కొరకు మీరు చేసిన బలియాగములు తలపోసుకొనొచ్చు. దేవా హృదయమార మిమ్మను స్తుతించుట కొరకై మమ్మల్ని సిద్ధపరచు. నా కొరకు, మా కొరకు, మనుషులందరి కొరకు, సర్వ లోక మానవాళి పాప పరిహారము కొరకై, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మీరు ఈ లోకానికి వచ్చిన తండ్రి, మానవాళిని రక్షించేదాని కొరకై మీరు చేసిన గొప్ప బలియాగము కొరకై స్తోత్రములు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము. పరిశుద్ధుడు మాత్రమే ఆ రక్తము చిందించాలి. లోకములో పరిశుద్ధులు ఎవ్వరూ లేరయ్యా. మీరు మాత్రమే. జన్మలో పాపము లేని, కర్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేకుండా మా కొరకు 33.5 సంవత్సరములు పరిశుద్ధుడైనటువంటి దేవుడవు, సృష్టికర్త అయినటువంటి దేవుడవు, పరమాత్ముడైనటువంటి దేవుడవు తండ్రి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ దూతలను విడిచిపెట్టి, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక నా కొరకు, మా కొరకు దాసుడవై రిక్తుడివై తండ్రి మిమ్మును మీరు తగ్గించుకున్నారు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపుతూ వచ్చారు. దేవా నా తండ్రి, మా కొరకు నా తండ్రి మీరు మౌనం వహించిన దేవానికి స్తోత్రములు. మా కొరకు తండ్రి నోరు మెదపలేదయ్యా. మీరే నోరు మెదిపింటే మేము ఈ పాటి క్షేమంలో ఈ దినం బ్రతికుండే వారము కాదు. ఆ దినం మీరు నోరు మూసుకున్నారు కాబట్టి బ్రతుకుతున్నాం. ఏ దినము తండ్రి నేను సేవించి కృపణిస్తూ వచ్చారు. నన్ను రక్షించిన కొరకై, మమ్మను రక్షించిన కొరకైనా తండ్రి మీరు మౌనం వహించిన దేవానికి స్తోత్రం. ఉదయకాలం కొంత సమయం నా తండ్రి దేవా నీ సిలువను గురించి ధ్యానించుకోవడానికి నీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాం. మా హృదయాలను ఖాళీ చేయి తండ్రి. మానవ నా తండ్రి హద్దుబాట్లు చేసిన ప్రతి దోషాన్ని మన్నించు. మమ్మల్ని అందరినీ మీ ఆధీనములో ఉంచుకునైనా, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనములో ఉంచుకునైనా, ఒకవైపు మండుటెండలు, ఒకవైపు బలహీనమైన శరీరం తండ్రి, ఒకవైపు నా తండ్రి పరిస్థితులు నా తండ్రి నెట్టుకుంటూ వెళ్తున్నాయి. దేవా నా తండ్రి ఎటు తోచని పరిస్థితులు, కేవలం తండ్రి అయినా బలహీనులమని ఒప్పుకొనొచ్చు మీ వైపు చూస్తున్నాం. దేవా కనికరించు. దాటిపోవద్దయ్యా నా తండ్రి. అన్నిటి అంతము సమీపంగా ఉంది. మీరు త్వరగా వస్తున్నారయ్యా. గగనము చీల్చుకొని మీరు వస్తున్నారు తండ్రి. మీరు అక్కడ సమీపంగా ఉంది. దయగల తండ్రి సమస్తమును మాకు ముందుగా తెలియచేస్తున్నారు తండ్రి. దేవా కనికరించు. ఇది కొంత సమయమున తండ్రి, దేవాన తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు సాయం నిష్ప్రయోజకుని తండ్రి, ఎంతో బలహీనుడి తండ్రి, ఒక్కసారి కనికరించు. మీరు కనికరించకపోతే, మీరు దయదలచకపోతే నేనేమి చేయలేను తండ్రి. ఒకసారి మన్నించు నాయనా, క్షమించు దేవా. నీ సెలవు రక్తముతో నన్ను కడుగు, మమ్మను కడుగు. ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే మనస్సు దయచే తండ్రి. దేవా విని నా తండ్రి హృదయాన్ని కఠినపరుచుకొని వారము కాకుండా, విని విడిచిపెట్టి వారము కాకుండా, ఈ దినమైన కలువరి ప్రేమ, సిలువ ప్రేమ నా తండ్రి అర్థం చేసుకునేటువంటి జ్ఞానము, ఆత్మీయ నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే లోకంలో పరిస్థితులు బాగులేవు తండ్రి. ఏదైనా ఏమి సంభవిస్తుందో తెలియని రోజుల్లో మేము ఉన్నాము తండ్రి. ఆఖరి దినాలు, మీరు రాకడ దినాలు తండ్రి, సంఘం ఎత్తబడే దినాలు, పరిశుద్ధులు సిద్ధపడుతున్నారు తండ్రి. దేవుని ప్రజలందరూ తండ్రి సిద్ధపడుతున్నారు. దేవా మమ్మను కూడా సిద్ధపరచాలని ఈ దినముని సన్నిధికి తీసుకొచ్చారు. మాలో ఉన్న శ్రద్ధ, నిర్లక్ష్యము, ఇంకా నా తండ్రి సిద్ధపడని ప్రభా పరిస్థితి నా తండ్రి, దేవా నా తండ్రి ఎక్కడ దాగి ఉందో దయచేసి మమ్మను క్షమించు. నీ ప్రేమ చేత మమ్మను ఆకర్షించిన తండ్రి, సిద్ధపాటు కలిగిన తండ్రి, ఈ శుభ శుక్రవారమున తండ్రి ప్రపంచం అంతా ఈ దినం తండ్రి అయినా నా తండ్రి 7 మాటలు ధ్యానిస్తున్నారు.
నా తండ్రి మీ కలువరి ప్రేమను, సిలువ ప్రేమను ధ్యానిస్తున్నారు. దేవా, నీ మనసును అర్థం చేసుకొని, నీ ప్రేమను అర్థం చేసుకొని, దేవా, మిమ్మల్ని సేవించే ప్రజలను మీరు లేపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. విని విడిచిపెట్టే వారము కాకుండా విని లోబడే ప్రజలముగా ఏ దినమైనా మీరు మాకు సహాయం చేయండి. ఎందుకంటే మేము ఈ లోకంలో యాత్రికులమయ్యా, ప్రదేశం. ఈ లోక నటన గతిస్తుంది, వెళ్ళిపోవాలి ఈ లోకం నుండి. నా తండ్రి, ఈ లోకానికి వచ్చింది ఇక్కడ ఉండేదాని కొరకు కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ లోకం మాది కాదు, ఈ జీవితం మాది కాదు. ఈ పరిస్థితులన్నీ తండ్రి విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ దినము కొరకు, ఆ గడియ కొరకు మమ్మల్ని సిద్ధపరచు కొరకై మమ్మల్ని ప్రేమించి మరొక శుభ శుక్రవారాన్ని ప్రభు మా జీవితంలో మీరు దయచేసినందుకు మిమ్మల్ని తల వంచి స్తుతిస్తూ, కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. కొన్ని బలపరచు, సెలవు చాటు మరుగుపరచు. హృదయమార మిమ్మను ఆరాధించడం కొరకై హృదయంలో నుండి వచ్చేటువంటి నా తండ్రి స్థుతులతో మమ్మల్ని నింపండి. మా హృదయమంతా కృతజ్ఞతాస్థుతులతో నా తండ్రి ప్రభు నింపబడలాగున సహాయం చేయమని నా తండ్రి దేవా మీ సహాయమని కోరుకుంటూ, వందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయండి. చిన్న బిడ్డలని ఆధీనంలో ఉంచుకోండి. ప్రాముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్న వృద్ధులను మీ ఆధీనంలో ఉంచుకోతండి, సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, ఒకటే వర్తమానం ఉంటుంది. క్లుప్తంగా మనం ప్రభును ఆరాధన చేసుకొని ముగించుకుందాం. 2 వర్తమానాలు ఉండవు, ఒకే వర్తమానం ఉంటాయి. ప్రభు అనుమతించిన కొలది క్లుప్తంగా సమయాన్ని మనం పాటిస్తూ మనం ముందుకెళ్దాం. ఎక్కువ సమయం కూడా తీసుకుని సాధ్యమైనంత వరకు, ఎందుకంటే పరిస్థితి కొంత బలహీనులము, ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి, అందరం కూడా బలహీనులమే. కాబట్టి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ దినము అందరికీ తెలుసు, శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. మనందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము. ఎందుకు మంచి శుక్రవారం అన్నారండి? గుడ్ ఫ్రైడే అర్థందా? మన నోట గుండు మా కాదు. ఈ దినము లోకస్తులందరూ కూడా ఎందుకండి ఈ దినము సెలవు అంటే ఏమంటారు వాళ్ళు? గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము. ఎందుకన్నారు? మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే. నిజంగా ప్రపంచమంతా ఈ దినం క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, దేవుని ఎరిగిన వారు కానీ, దేవుని ఎరగని వారు కానీ, ప్రతి ఒక్కరు ఈ దినము తల వంచి ఒప్పుకోవాలి. ఏమని? శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నాం. మంచి శుక్రవారం. ఎందుకు మంచి శుక్రవారం అనేది మనకు తెలుసు. ఎందుకు ఈ దినాన్ని శుభ శుక్రవారం అన్నారు? ఈ దినము నాకు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేశా. గవర్నమెంటు వారు కూడా ఈ దినము హాలిడే కదమ్మా, సెలవేనా? చూసారా ఎంత గొప్పతనం అండి. గవర్నమెంట్ వారు కూడా ఈ దినము శుభ శుక్రవారం. కొన్నిసార్లు నిజంగా మనుషులకు అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ అర్థం చేసుకోకుండా శత్రువు ఏం చేస్తుందంటే వాక్యం నెరవేర్పు ఎంత చక్కగా ఉందో చూడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుంది? గుడ్డితనము కలగ చేస్తుంది. గవర్నమెంట్కే దేవుడు నిజంగా అధికారం ఇచ్చాడు. ఈ దినము శుభ శుక్రవారము. నా పిల్లలందరూ నా సన్నిధికి వెళ్ళాలి. ఈ దినమైన నా పిల్లలు కొంతమంది అయినా భూమి మీద ఉన్నారు, వారు నా ప్రేమను అర్థం చేసుకోవాలి. సెలవులో నేను చేసిన త్యాగాన్ని, సెలవులో వారి పట్ల నేను చూపిన ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకని ఈ దినము సెలవు దినంగా నిజంగా ప్రకటిస్తూ వచ్చాను. అందుకని ఈ దినం కొంతమంది ఈ దినం సెలవుని కూడా రాలేదు. ఎంత దౌర్భాగ్యం చూడండి. శుభ శుక్రవారం అని తెలిసి కూడా కొంతమంది రాలేకపోతున్నారు. సో ఏది ఏమైనా సరే, ఎందుకు ఈ శుభ శుక్రవారం అనేది కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని మనం ముందుకెళ్తాం. రండి, మొదటి పేతురు పత్రికలో 4వ వచనము ఒక భాగం మనం చూస్తాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. చాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ఎందుకు క్రీస్తు శరీరమందు శ్రమ పడుతూ వచ్చాడు అని మొట్టమొదటి ప్రశ్న.
ఆయన శరీరమందు శ్రమపడడానికి కారణం ఏంటి? క్రీస్తు శరీరమందు శ్రమపడుతూ వచ్చాడు. ఎందుకు శ్రమపడుతూ వచ్చాడంటే, ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో దాని ఆన్సర్ ఉంది. ఇక్కడ 9వ అధ్యాయము 16వ వచనం చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఎందుచేత రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ఎందుకు క్రీస్తు శరీరమందు శ్రమపడుతూ వచ్చాడంటే, ఎందుకంటే మరణ శాసనము రాసినటువంటి వాడు, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారిని మరణము అవశ్యము. ఆ మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే. అందుకనే సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. అందుకనే 22వ వచనంలో మాట ఉంది, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ. ఇది కరెక్ట్ ఆన్సర్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగాలంటే తప్పకుండా రక్తము చిందించాలి. పాప క్షమాపణ కలగాలంటే రక్తం, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. సమవేదముల మాట ఉంది, తదు రక్తం పరమాత్మేనాయ పుణ్యదాన బలియాగం. సర్వ మానవుల యొక్క పాపము పరిహరించబడాలంటే రక్తము చిందించాలి. ఆ రక్తం ఎలాంటి రక్తమై ఉండాలి? తద్ రక్తం పరమాత్మునిదై ఉండాలి. గమనించండి, మనకు తెలిసి మాటలన్నీ. ఆ రక్తం ఎలాంటి రక్తం ఏంటంటే పరమాత్ముని రక్తము, పరిశుద్ధుని రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము మాత్రమే మానవాళి పాపాన్ని పరిహరింపజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని దానికి ఆన్సర్ చూడండి అన్నమాట. 12వ వచనంలో అక్కడే ఉందన్నమాట, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో, చూసారన్నమాట, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చదవ, ఏలైనగా పరిశుద్ధ పరిచిన ఎడలా మాట గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, ఒక్క మాట చెప్పాలంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. మానవుడు పాపి, జన్మతః పాపి, కర్మతః పాపి మానవుడు. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలని మానవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ పాపాన్ని పోగొట్టుకోవాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరం. పరిశుద్ధుడు ఎవరంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేదు. యెషయా గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమునెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ఆధిపతి అని ఆయనకు. ఆయన జన్మ ప్రవచనాత్మకమైనటువంటి జన్మ. దాదాపు క్రీస్తు పుట్టకమునుపు, యేసుక్రీస్తు రాకమునుపు యెషయా భక్తుడు 700 సంవత్సరముల క్రితము ఆయన జన్మను గురించి రాస్తూ వచ్చాడు. ఏలైనగా మనకు కుమారుడు పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అంతేకాదు మీకా గ్రంథకర్త అంటాడు, ఏలైనగా బెత్లెహేములో పశువుల పాకలు, చూడండి మాట,
మీకా గ్రంథంలో మీకా గ్రంథకర్త అంటాడు అన్నమాట. మీకా గ్రంథం తీసిన వారు చూడండి, పేజీ నెంబర్ 766 పేజీ, 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేం ఎఫ్రతా, ఆ, 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 ఆ. చూసారా, బెత్లెహేం ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో యూదా గోత్రపు సింహముగా నీ లోకానికి వచ్చాడు. యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామము. ఏ గ్రామం అరది? ఏ గ్రామం అండి అది? యేసు ప్రభుది స్వల్ప గ్రామం అంటే యేసు ప్రభు వారి యొక్క ఊరు ఏ ఊరు? మన ఊరు రామనగరు. ఆయన ఊరే ఊరమ్మా? అర్థందా? ఏ ఊరమ్మా చెప్పండి, మరి ఎక్క చెప్పండి. యేసు ప్రభు. నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకైనా ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ మీకా గ్రంథకర్త యేసుక్రీస్తు వారు జన్మించుటకు 500 సంవత్సరాల క్రితమే ప్రవచిస్తూ వచ్చాడు. భక్తుడైన యెషయా భక్తుడైతే 700 సంవత్సరముల క్రితమే ఆయన ఈ లోకానికి వస్తున్నాడు అని అర్థం ప్రవచిస్తూ వచ్చాడు. మీకా గ్రంథకర్త కూడా దాదాపు 500 సంవత్సరముల క్రితం ఆయన జన్మించుటకు నిజంగా ఎన్నో సంవత్సరం 500 సంవత్సరాల క్రితం ప్రకటన చేయబడి నామకరణం చేయబడి జన్మించిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎందుకొరకు ఆయన జన్మించాడు? ఈ లోకానికి మానవుని రక్షించేదాని కొరకు ఈ లోకానికి వచ్చాడు. మానవుని రక్షించేదాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా లోకం ఏం చేస్తూ వచ్చిందంటే నిజంగా లోకము ఆయనకు విరోధంగా నిజంగా లేస్తూ వచ్చింది. అందుకనే మనం పాడుపడతాం, నీ స్వకీయులే నిన్ను నిందించిన. యేసు ప్రభువారు నన్ను రక్షించేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఆయన నిజంగా చేదబెట్టుకొని వచ్చాడు. అయితే ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరం ఈ లోకంలో నీలాగున నాలాగున ఆయన కూడా పని చేసుకుంటూ బ్రతికాడు. యేసు ప్రభు చేసిన పని ఏంటంటే చెప్తారా ఎవరైనా? అన్నీ తెలుసు మనకు. తండ్రికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తండ్రికి ఎంతో నమ్మకంగా యేసు ప్రభు యొక్క తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? ఆయన తండ్రి పేరు ఏం పేరండి? తండ్రి పేరు మరియమ్మ. తండ్రి పేరు మరియమ్మ అంటారు. తండ్రి పేరు యేసేపు, తల్లి పేరు నిజంగా వారి తండ్రికి ఎంతో నమ్మకంగా వడ్రంగి పని చేస్తూ వచ్చాడు. చేస్తూ నిజంగా ఆయన ఎంతో తండ్రికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. యేసు ప్రభువారు కూడా నీలాగున్న నాలాగున్నే ఆయన పని చేస్తూ యేసు ప్రభువారు ఆయన పంపినటువంటి ఆయన ఉద్దేశాన్ని, సృష్టికర్త అయినటువంటి దేవుడు పంపినటువంటి ఆయన ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. అర్థంగా ఆయన అలాగున ఆయన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా ఆయన లోబడుతూ పనిచేస్తూ వచ్చాడు. భౌతికంగా ఆయన వృత్తి కలిగి ఉన్నప్పటికీ మనం కూడా ఆయా పనులు కలిగి ఉంటాం. అయితే మనమైతే నిజంగా శ్రేష్టమైన పని మర్చిపోతాం. అయితే దేవాతి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనకు మాదిరిగా ఆయన పని చేస్తూ పంపినటువంటి తండ్రికి ఎంతో నమ్మకంగా ఆయన జీవిస్తూ వచ్చాడు. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. చేయుటకు నీవు నాకు అప్పగించబడినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేరుస్తూ, తండ్రి చెప్పినటువంటి పని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఇంకొక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే మన విశ్వాస జీవితానికి మాదిరి అండి. ఆయన పని చేసుకుంటూ ఆయన వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ నిజంగా ఎంతో నమ్మకంగా పంపినటువంటి తండ్రి యొక్క పనులలో ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. అందుకని ఒక చోట అమ్మ ఇదిగో నీ తల్లి, నీ తనంటే ఎవడు నా తల్లి? నా అమ్మ, నా చిత్తానుసారంగా నా ఆజ్ఞలు గైకొనేవాడే అంటే అనగా దాని అర్థం ఏంటంటే తండ్రికి సంపూర్ణంగా లోబడి పనిచేస్తూ వచ్చాడు. ఏదేమైనా
ప్రభు ఈ లోకానికి వచ్చింది కారణం ఎందుకంటే నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ. ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ ఆయన కలువరి సిలువలో ఆయన చూపినటువంటి ఆ యొక్క మహాప్రేమ ఎంతో గొప్పదండి. ఎట్టకేలకు నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ ఆయన నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకాయ ఆయన లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చు. అందుకని అంటాడు యెషయా గ్రంథంలో ఆ మాట మనం చదువుతూ వచ్చాం, అతని నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయెను. దేవుడు నిజంగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను మనందరినీ రక్షించేదాని కొరకే. అందుకని పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు అంటాడు, ఏమయ్యా ఏమయ్యా నేను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నేను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నోరు మెదుపు, నువ్వు నేరం చేసావా, నువ్వు తప్పు చేసావంటే మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే అక్కడ ఆయనకు అర్థమైన సరైనటువంటి న్యాయము దొరకదు. ప్రభు రక్షించేదాని కొరకు ఈ లోకానికి వస్తే లోకం ఏం చేస్తూ వచ్చిందంటే వారి పాపాన్ని బట్టి, లోకం యొక్క పాపాన్ని బట్టి నిజంగా పరిశుద్ధులైన దేవుణ్ణి సిలువకు అప్పగిస్తూ వచ్చింది. కఠోరమైనటువంటి సిలువ శ్రమలు ఆయన మన కొరకు నిజంగా అనుభవిస్తూ వచ్చాడు, నిన్ను నన్ను రక్షించేదాని కొరకే. అందుకనే యెషయా గ్రంథకర్త అంటాడు, మన పాపముల కొరకాయ, మన పాపముల కొరకాయ. ఆ మాట మనకు పరిచయమైన భాగాలు అవన్నీ. చదవండి ఆ మాట మరొకసారి చదివితే బాగుంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడమాట. మన పాపాలు నిజంగా ఆయన ఏం చేస్తూ వచ్చే చూడమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ అధ్యాయమంతా ధ్యానిస్తే సమయం లేదు కాబట్టి ఎంతో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయమంతా ధ్యానిస్తే బాగుంటుంది. సరే, కొన్ని వచనాలు చూసుకుని మనం ముందుకెళ్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. సరే గమనించండి, మన అతిక్రమ క్రియలు, పాపము చేసింది మనమండి, పాపము చేసింది మనము, శిక్ష అనుభవించింది ఆయన. మన పాపముల కొరకు నిజంగా మన పాప శిక్ష మన మీదికి రావాల్సింది, మన పాప శిక్ష ఆయన మోస్తూ వచ్చాడు. మన పాపములను బట్టి చదవ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 7వ వచనం చదవక, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందినవాడై. అన్యాయపు తీర్పు పొందాడండి ప్రభు నీ కొరకు నా కొరకు. అదే కాలం ఆయన్ను 6 గంటల సమయంలో న్యాయస్థానానికి తీసుకెళ్లారు. 6 న్యాయస్థానాల ముందు న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, మానవాళిని ప్రేమించి మానవుని రక్షించేదాని కొరకై మానవుని కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారంటే 6 న్యాయస్థానాలు. ఉదయం 6 గంటలకు చేతులు కట్టేశారు. ఉదయం 6 గంటలకు నిజంగా ఒక న్యాయస్థానం దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు సరైనటువంటి న్యాయం దొరకలే. తిరిగి మరొక న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఈయనలో ఏం మాకు కనపడడం లేదే, ఏ నేరం మాకు కనపడ, వాళ్ళకి అర్థం కావడం లేదు న్యాయం చెప్పేవారికి. గలిబిలవుతున్నారు, కలవరపడుతున్నారు. ఇంకొక చోటైనా ఆయన గురించి విరుద్ధంగా చెప్తారేమని మరొక చోటకి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారు నిజంగా నాలుకెళ్ళ పెట్టి నోరెళ్ళ, వాళ్ళకి ఏం అర్థం కాలే. ఒకవైపు మనస్సాక్షిత గద్దించబడుతున్నారు, ఒకవైపు నిజంగా ఏం చేయాలో భయపడుతున్నారు, ఒకవైపు అమ్మో నిజంగా కలవరము. పిలాతు భార్య అయితే గడగడ వణిగిపోతుంది, నీతిమంతుని జోలికి పోవద్దయ్యా, పోవద్దయ్యా, ఈ రాత్రి ఆయన గురించి నేను కలగన్నానయ్యా, వద్దయ్యా వద్దయ్యా. ఆయనకి ఏం అర్థం కాలే. ఒకవైపు ఏమో బయట కేకలను పడుతున్నాయి,
ఆయనకు సిలువ వేయండి, ఆయనకు సిలువ వేయండి, ఆయనకు సిలువ వేయండి అని. భార్య వచ్చి ఇంట్లో నుంచి గుమ్మం నుంచి బయటకు వచ్చి భార్య అంటుంది, అయ్యా వద్దయ్యా, ఆ నీతిమంతునితో మనకెందుకయ్యా, మనకేం పని అయ్యా, మనకు వద్దయ్యా, నువ్వేం చెప్పొద్దయ్యా, అయ్యా వద్దు. ఇద్దరి మధ్యన పిలాతు నలిగిపోతున్నాడు. ఏం అర్థం కాలే. అయ్యా నువ్వు చెప్పు, నేను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నోరు మీద పంట ఆయన ఏమీ చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆయనకు న్యాయము జరగదని ఆయనకు తెలుసు. అర్థం, ఆయన నోరు మెదిపితే నిజంగా 12 వ్యూహ సైన్యాలు వస్తాయి. నోరు మెదపలు ఆయన. అతన్ని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టం. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆఖరికి నేనేం చేయలేనని చేతులు తీసుకుని వచ్చి కడుక్కున్నాడు, ఈయనను మీరే చూసుకున్నాను. అలాగనే 3 న్యాయస్థానాలు, 4 న్యాయస్థానాలు, 5, 6, దాదాపు 6 గంటల నుంచి 9 గంటల వరకు తిప్పుతూనే వచ్చారు ఆయన న్యాయస్థానాల ముందు. ఎక్కడైనా ఆయనకు అన్యాయము అది ఎవరైనా చెప్తారా? ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయకర్త అయినటువంటి దేవుడు, ఆయనకు ఈ లోకంలో అన్యాయపు తీర్పు వచ్చిందండి. అన్యాయంగా నిజంగా ఆయన్ను కోర్టుల ముందు నిజంగా నిలబెడుతూ వచ్చారు. ఎందుకు తెలుసా? అమ్మాయ్యా నిన్ను రక్షించేదాని కొరకు, నన్ను రక్షించేదాని కొరకై 6 న్యాయస్థానాల ముందు సృష్టికర్త అయిన దేవుడు తండ్రిని విడిచిపెట్టి, పరలోక రాజ్య వైభవాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి అర్థమైంది 2 చేతులు కట్టుబడి అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చాడు. బొచ్చు కత్తిరించు గొర్రె ఎలాగ అమార్చుండమాట, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. చూసారా? ఆయన నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? అమ్మయ్య నిన్ను రక్షించే దాని కొరకు ఆయన నోరు మూసుకున్నాడు. ఆయన నోరు మూసుకొని మౌనంగా ఉండడానికి ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళకూడదనే. మండుటెంట నిజంగా భయంకరమైన యుగయుగాలు ఆరని అగ్ని తీరని వేదనతో నువ్వు అలాంటి అగ్నిగుండాన్ని అగ్నికి ఆహుతి కాకూడదని ఆయన నోరు మౌనంగా నిజంగా ఉంటూ వచ్చాడు నేను రక్షించేదాని కొరకాయ. అందుకని ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. 8వ వచనం చదవండి. అతని తరము వారిలో ఆలోచించేయండి ప్రియులారా. అక్కడున్న అతని తరం వారిలో ఎవరు కూడా ఆయన ఆలోచించలేదు. ఆయన గురించి ఎవరు కూడా నిజంగా ఆయన దగ్గరికి ఆయన గురించి ఆలోచించిన తరము ఒక్కరు కోరలేదంట. నీ కొరకు నా కొరకు ఒంటరి వాడుగా ఉంటూ వచ్చాను దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, 24 పెద్దలు 4 జీవులతో ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించేదాని కొరకై మానవ అవతారముతో సామాన్య మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ ఆయన లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తము చిందించేదాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే రక్తము చిందించుకుంటే పాప క్షమాపణ జరగదు. కాబట్టి నీ పాపం పోవాలంటే వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్టుండవలసినదే. ఆ పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. ఆయన నీ కొరకు నా కొరకు మౌనంగా ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ తరం వారు ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు కూడా ఆలోచన చేయలేదు దాని గురించి. దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు 6 న్యాయస్థానాల ముందు మౌనంగా ఉంటూ వచ్చాడు. 6 గంటల నుండి దాదాపు 9 గంటల వరకు న్యాయస్థానాల ముందు న్యాయవంతుడైనటువంటి దేవుణ్ణి ఆయనకు అన్యాయపు తీర్పు నిజంగా వస్తూ వచ్చి తిప్పిన చోటు తిప్పుతూ వచ్చారు. 6 న్యాయస్థానాల ముందు ఆయన నిలబెడితే ఎక్కడ కూడా ఆయనకు అర్థమైంది న్యాయం జరగలే. 9 గంటల నుండి దాదాపు 12 గంటల వరకు కఠోరమైనటువంటి శిలువ శ్రమలు, మానవుడు చేతులతో చేసిన భయంకరమైనటువంటి పాపాలు, చేతులతో చేసిన భయంకరమైనటువంటి నీచ కార్యాలు, నీచ పాపాలు నన్ను ఎవరు చూడడం, నా పాపం ఎవరికి తెలియడం లేదులేని నిజంగా నీ రహస్య పాపము చేతులతో చేసిన నీ రహస్య పాపాన్ని బట్టి దేవాతి దేవుని యొక్క చేతుల్లో చిరలు కొట్టారండి. అంత మాత్రమే కాదు ప్రేమైన సహోదరుడా సహోదరి, కాళ్ళతో తిరగరాని స్థలానికి తిరిగి
రహస్యంగా నిజంగా నన్ను ఎవరు చూడడం లేదని భయంకరమైనటువంటి పాపముతో నిజంగా ఈడ్చబడుతున్నటువంటి నిన్ను నన్ను రక్షించేదాని కొరకై ఆయన రెండు పాదాలు ఒకటిగా పెట్టి ఆయన పాదాల్లో పెద్ద మేకు కొట్టారు. ఎందుకో తెలుసా? నీ నా పాపాల కొరకే. నీ రహస్య పాపాలు ఏం చేసే తెలుసా? నన్నెవరు చూడడం లేదని 4 గోడల మధ్య తిరగరాని స్థలానికి తిరిగావు, ఆడరాని అబద్ధం ఆడావు, చేయరాని నేరం చేశావు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. అయ్యో, నా బిడ్డను విడిచిపెడితే, నా కుమారుని విడిచిపెడితే నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. నిజంగా ఆయన చేసిన పాపాల కొరకు నా కాళ్ళల్లో చీలలు కొట్టండి అని ఆయన 2 కాళ్ళల్లో నిజంగా పెద్ద మేకేసి బిగించారు. అంత మాత్రమే కాదు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన ఆలోచనలు మంచివి కాదు, మన క్రియలు మంచివి కాదు, మన చూపులు మంచివి కాదు. పాపం అనేది భయంకరమైనటువంటి దుస్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళింది. పాపము ద్వారా మరణానికి నిజంగా సిద్ధంగా ఉన్నటువంటి నిన్ను నన్ను రక్షించేదాని కొరకై ఆయన అడ్డుపడుతూ వచ్చాడు. హృదయంతో చేసిన ప్రతి విధమైన నీచమైనటువంటి ఆలోచనల కొరకై ఆయన ప్రక్కన బల్లెపోటు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైన ఆలోచన, మోసకరమైన బ్రతుకు, మోసకరమైన జీవితాన్ని బట్టి దేవాతి దేవుని ప్రక్కన బల్లెపు పోటు పెట్టారండి. అతి మాత్రమే కాదు, కానీ తలంపులతో చేసిన ప్రతి విధమైన నీచమైన ఆలోచన, నీ ఆలోచనలకు అంతు లేదు తెలుసా? దేవుని రెక్క ముందు నీ ఆలోచన ఎంత భయంకరంగా ఉందో, నా ఆలోచన ఎంత భయంకరం, మన ఆలోచనలు ఎంత భయంకరమైనవో నిజంగా మనకే తెలుసు. మన మనస్సాక్షికి తెలుసు, కూర్చున్న మనందరికీ తెలుసు. పైకి చక్కగా కనబడుతున్నాం, కానీ మన ఆలోచనలు మంచివి కాదు. నిజంగా అలాంటి భయంకరమైన నీచమైనటువంటి పాప ఆలోచనల కొరకై పరిశుద్ధుడైన దేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యం సెలవిచ్చినట్లుగా పాపులమైన మనల్ని రక్షించేదాని కొరకై నిజంగా మన నీచమైన పాపపు ఆలోచనల కొరకై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారండి. ఆయన నీ కొరకు, నా కొరకు చేతుల్లో చీలలు, కళ్ళలో చీలలు, ప్రక్కన బల్లెపోటు, తల మీద ముళ్ళ కిరీటం. నీ కొరకు, నా కొరకు ఆయన పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి రక్తము. బల్లెపోటు నిజంగా రానువాడు బల్లెపోటు పొలిచినప్పుడు రక్తం కాదు, నీరు వచ్చింది. ఒక్క బొట్టైనా ఆయన రక్తము ఆయన ఒంట్లో లేకుండా నీ కొరకు చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తూ వచ్చింది. అలాగున్న భయంకరంగా 9 గంటల నుంచి 12 గంటల వరకు కఠోరమైనటువంటి సిలువ. ఆ సిలువ బరువు ఎంతో తెలుస్తుంది నీకు. ఆ సిలువ బరువు దాదాపు 136 కేజీలంట. ఆ సిలువ బరువు ఎంతండి? 136 కేజీలు. ఆ 136 కేజీలు అంటే నిలువు కొయ్య బరువు వచ్చేసి 79 కేజీలు. అడ్డ కొయ్య బరువు వచ్చేసి 37 కేజీలు. 57 కేజీలు. సో నిజంగా సిలువ యొక్క బరువు 136 కేజీల బరువు సిలువ 9 గంటల నుండి దాదాపు 12 గంటల వరకు యెరూషలేము వీధుల్లో కొరడాతో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి కొరడా కొట్టేస్తే చర్మముతో సహా లాక్కొని వచ్చేస్తాడు. ఒక్కసారి కొరడా నిజంగా ఆయన వీపు మీద కొడితే వెంటనే మాంసము నిజంగా అలా లాక్కొని వచ్చేదంట. ఈ కొరకు, నా కొరకు ఆయన 39 కొరడా దెబ్బలు. ఎందుకంటే మానవుని శరీరంలో ముఖ్యమైన భాగాలు 39 ఉన్నాయి. ఒకటి తక్కువ 39 నిజంగా ఆ శరీర భాగాలకు ఆయన 39 గాయాలు ఆయన కొట్టారు. నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ కలవరి సెలవులో ఆయన చూపినటువంటి ప్రేమ 9 గంటల నుంచి 12 గంటల వరకు యెరూషలేము వీధుల్లో ఆయన్ని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ కఠోరమైన భయంకరమైన సిలువను నిజంగా ఆయన వెంట నిజంగా తీసుకుని వెళ్తూ వచ్చారు. ఆయన మోసుకుంటూ వెళ్తూ వచ్చాడు. నిజంగా
ఆ సిలువ బరువు దాదాపు మనకు చెప్పాను 136 కేజీలు. అర్థమైందా? ఆయన పైన నజరేయుడైనటువంటి యేసు యూదుల రాజు అని రాస్తూ వచ్చాడు. ఆయన కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ, ఇరువురి దొంగల మధ్యను ఆయన ఎట్టకేలకు నిజంగా నిలబెడుతూ వచ్చాడు 12 గంటలప్పుడు. కుడివైపు ఒక దొంగను పెట్టాడు, ఎడమ వైపు ఒక దొంగను పెట్టారు, మధ్యన మాత్రం ఆయన ఉన్నాడు. కుడివైపు దొంగ పేరింట, కుడివైపున ఉన్న దొంగ పేరు డెస్మాస్ అంట. ఆయన గలిలయుడు. కుడివైపున ఉన్న దొంగ పేరు. ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ పేరు గెస్టాస్. ఆయన యూదుడు. అందుకనే నీ స్వకీయులే నిన్ను నిర్ణయించిన. యూదులు అనగా తన స్వకీయుల చేత ఆయన నిజంగా కొట్టబడుతూ వచ్చాడు. ఇదంతా దాదాపు 12 గంటల నుంచి 12 గంటలకు గొల్గోతా కొండపైన ఇద్దరు దొంగల మధ్య సృష్టికర్త అయిన దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, మానవాళ్ళని ప్రేమించి మానవుని కొరకు నిజంగా ఆయన ఎంతగానో కఠోరమైన శిలువ శ్రమకు ఆయన సిద్ధమవుతూ వచ్చాడు. 12 గంటలకు మండుటెండలో, ఇలాంటి సమయమే భయంకరమైనటువంటి ఎండకాలం, మండుటెండలో, భయంకరమైన మండుటెండలో దాదాపు ఆయనను 12 గంటల నుంచి ఆయనకు భయంకరమైనటువంటి శ్రమలకు నిజంగా గురి చేస్తూ వచ్చారు. భయంకరమైన కఠోరమైనటువంటి శ్రమకు నిజంగా నన్ను రక్షించేదాని కొరకాయ దేవాతి దేవుడు నిజంగా ఉంటూ వచ్చాడు. ప్రేమైన సహోదరుడా, సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. ప్రభు నిన్ను రక్షించేదాని కొరకాయ, నిన్ను విమోచించేదాని కొరకాయ, నరకానికి వెళ్ళకుండా, పాపము చేయవాడు పాపానికి దాసుడు, పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణమే నిత్య నరకము, భయంకరమైన అగ్నిగుండము, భయంకరమైన అగ్ని ఆరదు, నీ ఆత్మ సావదు. ఇలాంటి భయంకరమైనటువంటి నిజంగా అలాంటి శిక్ష నుంచి, అలాంటి మరణము నుంచి, పాతాళం నుంచి నిన్ను తప్పించే దాని కొరకాయ దేవాతి దేవుడు నిజంగా ఆయన గొల్గోతా కొండపైన ఇద్దరు దొంగల మధ్యన 3 కొయ్యలతో నిజంగా 3 మేకలతో ఆయన వ్రేలాడబడుతున్నాడు. ఆయన వ్రేలాడబడుతున్న నిశ్చేష్టుడుగా ఉంటూ వచ్చాడు. ఎవరు ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గరికి ఎవరు రాలే. అప్పుడు దాకా 12 మంది శిష్యులు వెంబడించారు, కానీ ఒక్కరు కూడా, ఆఖరికి శిష్యులు ఏం చేశారంటే ఆఖరికి బొంకడానికి నిజంగా పేతురు ఏం చేశాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను అట్లా ఆయన ఎవరో నాకు తెలియదని అనకుండా ఏం చేశాడు, పేతురు ఇంకా దూషించడం మొదలుపెట్టాడు. దూషించడం అంటే మనకు తెలుసు, ఎవరు కూడా ఆయన వెంట రాలేదు. ఒక్కరే ఏకాకిగా నిజంగా నన్ను రక్షించేదాని కొరకాయ కలువరి సెలవులో ఆయన తన పరిశుద్ధమైన ప్రశస్త రక్తాన్ని ధారులుగా చిందించి ఇద్దరి దొంగల మధ్య వ్రేలాడుతున్నాడు. కఠోరమైన కలువరి శ్రమలు, శిలువ శ్రమలు భరిస్తూ ఆయన 7 మాటలు పలుకుతూ వచ్చాడు శిలువలో. అదే ఏదైనా ప్రపంచమంతటా అన్ని సంఘాల్లో ధ్యానిస్తున్నాయి. ఆయన 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన పలికిన 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎంతో నిజంగా మానవాళిని కదిలించేది, పాపిని రక్షించేది, పాపి యొక్క హృదయాన్ని తాకేటువంటి మాటలు. అలాంటి ప్రేమ కలిగినటువంటి మాటలు నిజంగా 7 మాటలు పలికారు. మొట్టమొదటి మాట ఏదో చెప్తారు ఎవరైనా? అన్నీ తెలుసు మీకు. ఎక్కడుంది ఆ మాట? తండ్రి వీరేమి చేయుచున్నారు? లూకాసు సువార్త 23వ అధ్యాయము 34 చదివయ్యా. 23వ అధ్యాయము తీసుకోండి, అందరు తీసుకోండి. ఈ 7 మాటలు మనము క్లుప్తంగా ధ్యానించుకొని మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 23వ అధ్యాయము 34 చదువమ్మా. 33 వచ్చిన చదువు. కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు సెలవు వేసి యేసు, తండ్రి చాలు. మొట్టమొదటిగా భయంకరమైన శిలువ శ్రమను భరిస్తూ ఒంట్లో ఒక్క చుక్కైన రక్తపు బొట్టు లేదు. ఆయన పంచగాయాలు నిజంగా అనుభవిస్తూ ఆ భయంకరమైన మండుటెండలో గొల్గోతా కొండపైన
నిజంగా 3 మేకులతో విరలాడబడుతూ ఆయన నిజంగా పలికినటువంటి మొదటి మాట తండ్రి. ఆ! ఆ మాట ఎంత కేకలేస్తున్నాడో తెలుసా? మామూలుగా మాటలు మనమేం మామూలుగా చదువుతున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని మనం చదువుతాం. కానీ ప్రభువారు ఏం చేశారంటే తండ్రి అని కేక పెట్టాడక్కడ. ఆ బాధ తట్టుకోలేక తండ్రి అని గట్టిగా కేకేసి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక ఈ మొదటి మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మొట్టమొదటి మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు నిజంగా అలాంటి కఠోరమైన శ్రమను అనుభవిస్తూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు తండ్రికి. ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన చివరి దశలో కూడా భయంకరమైన కఠోరమైన శ్రమ, శిలువ శ్రమను అనుభవిస్తూ కూడా దేవాతి దేవుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. కష్టకాలంలో, దుఃఖకాలంలో, వేదన కాలంలో నిజంగా ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రికి ఆయన మొరపెడుతున్నాడు. చూసారా? మొదటి మాట మనకు ఏం తెలియచేస్తుందంటే ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రేమైన సహోదరుడా, సోదరి, యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట నిజంగా సిలువలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ క్షేమము కొరకు నీవెంత మాత్రం కూడా తన ప్రయాస, తన ప్రాణము వ్యర్థం కాకూడదని, తను పెట్టిన ప్రాణము నిజంగా వ్యర్థమైపోకూడదని తండ్రి అని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన ప్రార్థన జీవితం, ఆయన ప్రార్థన నిజంగా ఆ నేరము, ఆ పాపము నీ మీద పడకూడదని నిన్ను క్షమిస్తూ ఆయన తండ్రికి మొరపెడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఉదయకాల సమయంలో కలవరి సెలవులో ఆయన నీకు క్షమాభిక్ష పెట్టాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంతకంటే ముఖ్యంగా కలవరి సెలవులో ఆయన ఈడ్చుకుని వెళ్తున్నప్పుడు, గొల్గోతా కొండపైకి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. వారందరూ ఏడ్చుకుండా వెంటబడుతున్నప్పుడు వారితో ఒక మాట అంటాడు. ఏమంటాడు? అమలారా నా కొరకు ఏడ్చొద్దండి, మీ కొరకు, పిల్లల కొరకు ఏడ్చండి. ఎంత మంచి మాట చూడండి. అమ్మలారా మీరు నా కొరకు ఏడ్చొద్దండి, మీ కొరకు ఏడ్చండి. నేను వచ్చిందంతా ఈ శిలువ శ్రమలన్నీ, ఈ బాధంతా మీ కొరకే, మీ పిల్లల కొరకేనండి. మీరు బాగుపడితే, మీ పిల్లలు బాగుపడితే నాకు అంతే చాలు. మీరు నా యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు. నా కొరకు ఇప్పుడు ఏడవడం కాదు. నిజంగా దేవుని యొక్క శిలువ శ్రమలు నిజంగా నిన్ను తాకలేదా? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నా కొరకు ఏడ్చొద్దండి, మీ కొరకు. నా నిమిత్తం ఏడవద్దండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నిజంగా దేవుని మాటకు లోబడకపోతే, నిజంగా దేవుని మాటకు విధేయత చూపకపోతే ఇంకా ఆయన్ని ఏడిపించే వారంగా ఉంటాం, ఇంకా ఆయన దుఃఖపెట్టే వారంగా ఉంటాం, ఆయనను ఇంకా సిలువ వేసిన వారంగా ఉంటాం. ఆ సిలువ వేసే రాను వాళ్ళలో నిజంగా వారితో కలిసి మన ప్రవర్తనను ఏకీభవించినట్లుగా సిలువ వేయండి, సిలువ వేయండి అని వారు నోరు దించుకొని గట్టిగా కేకలు వేసేవా ఆ గుంపులో నిజంగా మనం ఉందామా? నీ యొక్క ప్రవర్తన కొన్నిసార్లు అలాంటి గుంపును నిజంగా ఐక్యపరుస్తుంది. అవును ప్రభా, నా ప్రవర్తన ద్వారా ఇంకా నిన్ను సిలువ వేస్తున్నానా? నా ప్రవర్తన ద్వారా ఇంకా నిన్ను గాయపరుస్తున్నానా? ఇంకా నీ గాయాన్ని రేపుతున్నానా? దేవుడు మొదటి మాట ద్వారా మనకు నేర్పింది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితాన్ని వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించయ్యా. ప్రార్థించడానికి నిజంగా మనకు నేర్పించాడు. ఎప్పుడంట? కష్టకాలంలో, బాధలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మొదటి మాట మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రార్థనా జీవితము. ప్రార్థన ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నట్టుగా చేస్తుంది. అందుకనే ఇట్టి ప్రార్థనకు మనం దూరం అవుతున్నాం. ఆలోచన చేసుకోండి.
ప్రార్థనా జీవితానికి ప్రార్థన మనకు మాదిరిగా ప్రభు చూపించెళ్ళాడు. ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? ఇలాంటి ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటే ఇంకా ఎన్ని సిలువ వేసేటువంటి గుంపులో ఉంటాం. నా కొరకు ఎడవద్దండమ్మా, మీ కొరకు ఎడవండమ్మా, మీ పిల్లల కొరకు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు? ఎందుకు? ఆయన బాధంతా ఏంటి? ఆయన వేదనంతా ఏంటి? ఆయన ఆయన రక్తమంతా కారిపోతుంటే, ఆయన శరీరంలో ఒక్క బొట్టైన రక్తం లేకపోతే దాని గురించి ఆయన ఎడవలేదు, కానీ నీ కొరకు ఆయన బాధపడుతున్నాడు. నీవు మారితే ఆయన గాయాలన్నీ నిజంగా మానిపోతాయి. నీ జీవితము మారితే, నీ బ్రతుకు మారితే, నీ ఆలోచన మారితే, నీ ప్రవర్తన మారితే నిజంగా ఆయన గాయాలన్నీ నిజంగా తొందరగా మానిపోతాయి. ఆయన చెప్పినట్టు చేయకుండా ఆయన గాయాన్ని రేపుతున్నామా? ఈ శుభ శుక్రవారమైన ఒక్కసారి ఆలోచన చేసుకో. ఓ దేవా, ఇంకా నీ గాయాన్ని రేపేటువంటి వానిగా ఉన్నానేమో. నీ సన్నిధికి దూరమై, ప్రార్థనకు దూరమై, సహవాసానికి దూరమై, నా నిమిత్తము, నా బిడ్డల నిమిత్తము, నా కుటుంబం నిమిత్తము నిజంగా నేను మొరపెట్టలేక, నా చుట్టూ ఉన్న వారి కొరకు నేను మొరపెట్టలేక, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం అంటే నీకు అప్పగించినటువంటి కుటుంబం, దేవుడు భౌతికమైన కుటుంబంతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాన్ని నిజంగా దేవుడు ఇచ్చాడు. ఇదే నీకు పెద్ద కుటుంబం. ఇది ఆ కుటుంబం కొరకు, ఆ బిడ్డల కొరకు నిజంగా నువ్వు మొరపెడుతున్నావా? అయ్యో, నిజంగా ఆయన కలవరి శిలువలో ఆయన రక్తమంతా కారుతుందని ఏడుస్తున్నారు, కానీ ఆయన ఎందుకు ఆయన రక్తం కారిపోతుందని అర్థం చేసుకోలేకపోయారు. అందుకని అంటాడు, నా నిమిత్తం వద్దమ్మా, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం. ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షించబడినటువంటి ప్రేమైన విశ్వాసి సహోదరుడా, సహోదరి, దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చినటువంటి పిల్లలు, నీకిచ్చినటువంటి సహోదర సహోదరులు, నీకిచ్చినటువంటి పిల్లలు నిజంగా ఎంతమంది? నీ తర్వాత రక్షించబడిన వారు నీ పిల్లలే. వాళ్ళందరూ వయసులో వారు పెద్దవాళ్ళైనా, భౌతికంగా పెద్దవారైనా, ఆత్మీయంగా నీకంటే బలహీనలను ప్రేమిస్తున్నావా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారిని ప్రార్థనకు నడిపిస్తున్నావా? నీ పిల్లలంటే ఎవరంటే భౌతికంగా నీకంటే వయసులో పెద్దోళ్ళే కావచ్చు, కానీ ఆత్మీయంగా వారికంటే నువ్వు ముందుగా రక్షణ తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. వారందరూ నిజంగా నీ పిల్లలే, ఆత్మీయంగా నీ బిడ్డలే. వారందరినీ వారి కొరకు కన్నీరు కార్చవలసినదిగా కారుస్తున్నావా? వారి కొరకు మొరపెట్టవలసినదిగా మొరపెడుతున్నావా? అయ్యో, నిజంగా సంఘ ప్రార్థనలన్నీ నిజంగా అర్థమైందా తేలిపోతున్నాయి. సంఘ ప్రార్థనలన్నీ నిజంగా అర్థమైందా ఎండిపోతున్నాయి. అయ్యో, ఉపవాస ప్రార్థనలన్నీ నిజంగా ఎండిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, నా కొరకు కాదమ్మా. ఎందుకు నా కొరకు ఏడుస్తారు నీ పిల్లలు? ఎంతోమంది నిజంగా ఈ సమయంలో నేను వస్తే ఎంతోమంది విడవబడతారు. ఎంతోమంది భయంకరమైన కఠోరమైనటువంటి అడవి నరకాగ్నికి నిజంగా వెళ్ళిపోతారు. నిత్య నరకము భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. వారి కొరకు ఏడ్చమ్మా, వారి కొరకు కన్నీరు కార్చయ్యా, వారి కొరకు ప్రార్థన చేయ అని దేవుడు మొదటి మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు తండ్రి, వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. సిలువలో ప్రభు నీకు క్షమాభిక్ష పెట్టాడు కాబట్టి ఎంతటి బలహీనత స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు క్షమిస్తున్నాడు. తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకుంటున్నాడు. దేవా, నేను బలహీనుడనయ్యా, బలహీనరాలనయ్యా అని నిజంగా అడిగినప్పుడు వెంటనే బలపరిచి నేను నడిపిస్తున్నాడు. మొదటి మాట మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రార్థనా జీవితము. దేవుడు చివరిగా అలాంటి భయంకరమైన కఠోరమైన శిలువ శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన తండ్రికి మొరపెడుతున్నాడు మన కొరకు. మనము కూడా అనేకుల కొరకు మొరపెట్టే వారంగా మనం ఉందాం. మొదటి మాట జ్ఞాపకం చేస్తూ రెండో మాట మనం జ్ఞాపకం చేస్తే చూడండి. మాట రెండో మాట ఏ మాట చెప్పండి? రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43 వచ్చినాం. 23, 43. 42 నుంచి చదవండి అక్క, బాగుంటుంది. ఇది ఎన్నో మాట అండి? ఇది
ఇది రెండో మాట. ఎవరితో అంటున్నాడు ఆ మాట? ఎవరితో అంటున్నాడు ఆ మాట? సెలవు పక్కన ఎవరితో అంటున్నాడు ఆ మాట? కుడివైపున ఉన్నటువంటి దొంగతో అంటున్నాడు ఆ మాట. ఆయన ఎందుకు అంటున్నాడు ఆ మాట? 41వ వచనంలో ఆ దొంగ ఏమంటున్నాడో చూడండి అన్నమాట. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పితమును చేయలేదని చెప్పి ఎంత పశ్చాత్తాపం చూడండి. సిలువలో దొంగ చివరి దశలో పశ్చాత్తాపడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు కోరుకునే భక్తి ఒక్కటేనండి. పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వస్తే రావడానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. నేను బాగున్నానులే, నాకేం పర్వాలేదులే, నేను ఎంతో బాగున్నా, నేను బాగా అర్థం, నేను బాగా వాక్యం చెప్తా, నేను బాగా దేవునికి ఇస్తా, నేను బాగా ప్రార్థన చేస్తా. కాదు. దేవా నేను బాగలేనయ్యా, నా ప్రార్థన, నాకు ప్రార్థించవలసినదిగా ప్రార్థించలేకపోతున్నానయ్యా, ప్రేమించవలసినదిగా ప్రేమించలేకపోతున్నానయ్యా, లోబడవలసినదిగా లోబడలేకపోతున్నానయ్యా, విధేయత చూపవలసినదిగా విధేయత చూపలేకపోతున్నానయ్యా, వాక్యానికి నిజంగా తలవంచవలసినదిగా తలవంచలేకపోతున్నానయ్యా, నాకేమీ తెలియదయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, సహాయం చేయయ్యా. దొంగ యొక్క అనుభవం అదే. మనకైతే ఇది న్యాయమే, నేను చేసిన పాపానికి ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పితము చేయలేదని చెప్పి అంటున్నాడు. ఆయనను చూచి యేసు ఎంత కేకేస్తున్నాడు చూడండి. కలువరి సిలువలో కూడా ఆ దొంగ యొక్క హృదయం బద్దలైతూ వచ్చింది. ఎంతకాలము కఠినమైన హృదయాలతో మనము జీవితాల్లో కొనసాగిద్దాం. ఈ శుభ శుక్రవారమునైనా నిజంగా దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకునేటువంటి హృదయం నీకుందా అంటున్నాడు యేసు. ఏమంటున్నాడు? నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన మరణించి తిరిగి లేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన రాజ్యములో నేను కూడా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవా నేనైతే తప్పితస్తున్నే, నేనైతే పాపిని, నేనైతే తప్పు చేస్తాను, నాకు ఇదైతే సరిపోయింది, కానీ నువ్వైతే పరిశుద్ధుడివయ్యా, యేసు నన్ను క్షమించు, నీ రాజ్యములో నన్ను చేర్చుకయ్యా. ఎంత విశ్వాసము చూడండి. నీ రాజ్యములను చేర్చు. రెండో మాట మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో చేయబడేటువంటి ప్రార్థన. అదే ఒప్పుకోలుతో నిజంగా చేసేటువంటి ప్రార్థన. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందడు. దేవుడు కోరే భక్తి ఏంటంటే అయ్యా, మన నిస్సహాయ స్థితిని సహాయం చేయగలిగినటువంటి దేవుని వైపు మనం చూడాలి. మన నిస్సహాయ స్థితిని నిజంగా దేవుని దగ్గర మనం ఎప్పుడైతే తెలియచేస్తామో, మన నిస్సహాయ స్థితిని దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో, సహాయము చేయగలిగినటువంటి ఆయన హస్తాలు మన దగ్గరికి వస్తాయి. ఇది నాలో విశ్వాసులంగా మనం ఎక్కడ మోసగించబడుతున్నామంటే అట్లనే ఎక్కడ మోసగించబడుతున్నాం. అందుకని పాట పాడతాం మనం. ఎరిగి చెడిపోతేనే యేసుని గాయం తెలిసి అన్నీ తెలుసు కానీ నిజంగా మోసగించబడుతున్నాం శత్రువు ద్వారా. నిజంగా రెండవదిగా మనం పశ్చాత్తాపం అనేది దేవునికి ఇష్టమైన భక్తి. పశ్చాత్తాపంతో ఓ దేవా, పోయిన శుభ శుక్రవారం నుంచి ఈ శుభ శుక్రవారం వరకు నిజంగా ఎన్నోసార్లు మోసపోతూ వచ్చాను, ఎన్నోసార్లు నీ ఇంటిని కోల్పోతూ వచ్చాను, నీ సన్నిధిని కోల్పోతూ వచ్చాను, ఎన్నోసార్లు నిజంగా నాకై నేను మోసగించుకుంటూ వచ్చాను. నేను బాగున్నానులే అనుకున్నాను, నా భక్తి బాగుంది అనుకున్నాను, నా ప్రార్థన బాగుందిలే అనుకున్నాను, నా జీవితం బాగులేదయ్యా, ఇకనైనా నన్ను బాగు చెయ్యయ్యా. పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన. కుడివైపున ఉన్న దొంగ పశ్చాత్తాపం. విశ్వాసి పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపముతో బ్రతుకుతున్నావా? పశ్చాత్తాపముతో చేయబడిన సుంకరి ప్రార్థన ఆలకించిన దేవుడు, పశ్చాత్తాపముతో కూడినటువంటి తప్పిపోయిన కుమారుని యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు,
పశ్చాత్తాపముతో చేయబడినటువంటి యజ్ఞ ప్రార్థన ఆలకించిన దేవుడు. నీ జీవితంలో పశ్చాత్తాపముందా? పశ్చాత్తాప పడుతున్నావా? ఇంకా మనకై మనమే మోసగించుకుంటున్నామా? నేను బాగున్నానులే అని. ఎన్ని ప్రార్థన కోడికలు పోగొట్టుకున్నానయ్యా, క్షమించయ్యా. ఎన్నిసార్లు నీ గాయమును రేపుతూ వచ్చానయ్యా. అందుకని అంటాడు, నా కొరకు ఎడవద్దండి, మీ కొరకు. మీరు ఎలా ఉన్నారో, మీ భక్తి ఎలా ఉందో, మీ జీవితం ఎలా ఉందో, మీ బ్రతుకు ఎలా ఉందో, మీ ప్రార్థన జీవితం ఎలా ఉందో, మీ పిల్లల విషయమే మీరు నిజంగా ఎంత జాగ్రత్తగా ఉన్నారో అజాగ్రత్తగా మీ విషయం మీరు పరీక్షించుకో. మీ విషయం మీ కొరకే ఆర్చవండి. ఓ దేవా, ఓడిపోయానయ్యా, క్షమించయ్యా. సరైనటువంటి పశ్చాత్తాపముతో జీవించలేకపోతున్నాను. నన్ను నేను మోసగించబడుకుంటున్నాను. పరిసయ్యుని ప్రార్థన వలె నిజంగా నన్ను నేను అర్థం బాగున్నాను అనుకొని మోసగించబడుతున్నాను. నన్ను క్షమించు. అప్పుడు అంటాడు, ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా. ఎవరితో అంటున్నమాట? పశ్చాత్తాపముతో జీవించే వారి జీవితము ప్రభుకు ఇంపైన జీవితం. బ్రతుకుతామా పశ్చాత్తాపముతో? అందుకనే దేవుని దగ్గర నువ్వు తలదించుకో, దేవుని సన్నిధిలో నువ్వు తలదించుకో, దేవుని కార్యాల పట్ల తలదించుకో. లోకములో ప్రభు నిన్ను తల ఎత్తుకొని బ్రతికేటట్టుగా చేస్తాడు. ఈ శుభ శుక్రవార దినాన ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని దగ్గర తల ఎత్తుకొని నిజంగా దాటిపోతున్నావు దేవుని సన్నిధిని. లోకములో ఎందుకు తలదించుకొని బ్రతుకుతున్నావు? శ్రమలు పోవడంలే, బాధలు పోవడంలే, కష్టాలు పోవడంలే, వేదన పోవడంలే, కలవరం పోవడంలే, అర్థంలే. ప్రయాసపడుతున్నావు, ప్రార్థనలు చేసుకుంటున్నావు, కానీ ఎందుకో తెలుసా? తల దించవలసిన స్థలములో తల దించలేకపోతున్నావు. తల దించు, ప్రభు నిన్ను తల ఎత్తునట్టుగా బ్రతికిస్తాడు. దేవుని ఎదుట తల ఎత్తుకొని తల నిజంగా దేవునికి వీపు చూపించి బ్రతకమాకండి. దేవుని ఎదుట, తండ్రి నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించని ఆయన దగ్గర తల దించుకుంటే లోకంలో తల ఎత్తుకునేటట్టుగా చేస్తాను నేను. ఎందుకు నిజంగా జీవితంలో ఓడిపోతున్నావు? ఎందుకు విశ్వాస జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతున్నావు? ఎందుకు విశ్వాస జీవితంలో కార్యాలు సాధించుకోలేకపోతున్నావు? ఎందుకు నిజంగా పనులన్నీ ఆగిపోయినాయి? ఎందుకు ఏ పని తలపెట్టినా కావడం లేదు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనలాగానే ఉండేవాడే, మనలాంటి మనుష్యుడే. అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అతను మొరపెట్టాడు, నువ్వు మొరపెట్టావు. అతను మొరపెట్టిన వెంటనే వర్షమా రా అంటే వర్షం వచ్చింది, వర్షమా ఆగిపోమంటే వర్షం ఆగిపోయింది. ఏంటి అతనికి నీకు తేడా? అతనికి నీకు తేడా ఏంటి? ఆయన మనుష్యుడే, నువ్వు మనుషుడివే. బైబిల్ ఉందన్నమాట. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఎందుకు నిజంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు? ఏలియా ప్రార్థన వెళ్తూ వచ్చింది. ఎందుకో తెలుసా? ఆసక్తి కలిగిన ప్రార్థన చేశాడు ఏలియా. ప్రార్థన కొరకు సిద్ధపన్నాడు, ప్రార్థన కొరకు ప్రయాసపన్నాడు. అయ్యో, ఈ దినము సంఘ ప్రార్థన వెళ్ళాలి, పనులన్నీ ముగించుకోవాలి, త్వరగా నిజంగా 7:30 గంటలకు దేవుని సన్నిధిలో ఆసక్తితో నిజంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏలియా. మనమైతే యథార్థంగా ఒప్పుకుందామండి. ఈ శుభ శుక్రవారం దినమునైనా రెండో మాటకు మన దగ్గర సమాధానం ఉందా? ఎంతోమంది ఎన్నో సంఘాలు ఈ దినం 7 మాటలు చెప్పుకొని చేతులు దులుపుకొని వెళ్తున్నారు, కానీ బ్రతుకు మారుతుందా? జీవితం మారుతుందా? తలంపులు మారుతున్నాయా? ఏదైనా కొంత మార్పు మన విశ్వాస జీవితంలో మార్చబడి నిజంగా మెట్లు దిగి బయటికి వెళ్ళిపోతాం. ఓ దేవా, నన్ను క్షమించయ్యా, మారలేకపోతున్నానయ్యా, వింటున్నాను, లోబడలేకపోతున్నాను. పశ్చాత్తాపముతో చేయబడినటువంటి ప్రార్థన ప్రభు అంగీకరించి ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా దొంగ పశ్చాత్తాపం అన్నాడు. నేను దొంగనయ్యాను ఒప్పుకున్నాడు. నువ్వైతే దొంగ పనులు చేస్తూ కూడా నేను దొరగా బ్రతుకుతున్నావు. అదే నీకు ఆయనకు తేడా. మధ్యాహ్న కాల సమయంలో పశ్చాత్తాపముతో చేయబడేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడో మాట మనం చూసుకొని త్వరగా వెళ్దాం. 12:35 అయింది, 1 గంటకల్లా క్లోజ్ చేసుకుందాం. మూడో మాట చెప్పండి. యోహాను సువార్త చదువమ్మా. యోహాను అందరు తీసుకొని 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము నేను తీసుకొని ఎన్నో వచ్చినమయ్యా?
చదువు. ఉమ్, 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 ఉమ్. 25 వచ్చిన చదివితే కొంత అర్థమైంది. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్ధలేని మరియు యేసు శిలువ యొద్ద అందరూ నిల్చొని ఉన్నారు. యేసు తన తల్లియు ఆ, దగ్గర నిలిచియునుట చూచి, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పెను. ఆ, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలు. ఇక్కడ ఈ మూడో మాట మనకు తెలియచేసేటువంటి నిజంగా ఆత్మీయ అర్థం ఏంటంటే, తల్లి కుమారునికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని నిజంగా మనకు తెలియజేస్తుంది. తల్లి కుమారుడు, ఎవరి తల్లి ఎవరి కుమారుడు అర్థమే. యోహాను సువార్త 2వ అధ్యాయములో ఒక మాట చూడండి. మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇక్కడ కానాను వివాహంలో యేసు ఆమెతో, అమ్మా మొదటి నుంచి చదవక అర్థమైంది. 3వ దినమున కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ఇక్కడ ఒక వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందని యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని యేసు తల్లి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్పింది. ఆయనకు ద్రాక్షరసం అయిపోయిందయ్యా అని యేసుప్రభుకి చెప్తుంది. యేసుప్రభు ఏమంటాడు? అమ్మా ఆయన మీతో చెప్పునది. ఇక్కడ ఈ మూడో మాట మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, తల్లి కుమారులకు ఉన్నటువంటి బంధం. తల్లి కుమారులకు ఉన్నటువంటి బంధము మనకు తెలియచేస్తుంది. ఎవరి తల్లి ఎవరి కుమారుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే అర్థమే. యెరూషలేము తల్లి అనే మాట గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. చూడమాట, పైనుండి వచ్చు యెరూషలేము తల్లి మనకు తల్లి అని ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయం 8వ వచనం చదువు చూడండి. మాట 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. చదవక, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అర్థమే. పైనున్న యెరూషలేము మనకు తల్లి. తల్లి కుమారుని యొక్క బాంధవ్యం ఏంటంటే, తల్లి అనగా నిజంగా సంఘానికి సాదృశ్యం. నిజంగా దేవుని ప్రజలముగా మనము సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ బాంధవ్యం మనం ఎప్పుడు కూడా తెగిపోకుండా చూసుకోవాలి. అందుకని ప్రభు ఒకసారి ఒక మాట అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా చిత్తానుసారంగా ప్రవర్తించువారే నా తల్లియు నా సహోదరులను అంటాడు మరొకసారి. అందుకని ఎవరి తల్లి ఎవరి కుమారుడు అంటే, తల్లి కుమారుడు సంఘము దేవుని ప్రజలు, సంఘము దేవుని ప్రజలు. అందుకనే యెషయా గ్రంథం 65వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఓ మాట ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించెదను. మూడో మాట మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆదరణ మనకు ఎక్కడ దొరుకుతుందంటే తల్లి సంఘములో. సంఘములో తల్లి లాంటిది సంఘం అండి. నిజంగా తల్లి నిన్ను ఎలాగున ఓదారుస్తుందో, తల్లి నిన్ను ఎలాగున చెరదీసుకుంటుందో, నిజంగా సంఘము తల్లి లాంటిది. ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో అయ్యా నీ అర్థమే నీ తల్లి. ఈ తల్లి కుమారుని యొక్క బాంధవ్యము విశ్వాస జీవితంలో మనము కోల్పోకుండా చూసుకోవాలి. ఈ తల్లి తల్లి కుమారుని యొక్క సన్నిహిత సంబంధము మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయనలో సంతోషించే ప్రజలముగా ఉంటాం.
అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. నిజంగా రక్షించబడిన దేవుని ప్రజలు ఈ బాంధవ్యాన్ని నిజంగా మనం తెంపుకోకుండా చూడాలి. ఆదరణ దొరికే స్థలము, నెమ్మది దొరికే స్థలము, క్షేమము దొరికే స్థలము. అర్థం నిజంగా ఆయన సన్నిధి ఎలాంటిదంటే నీకు తల్లి లాంటిది. అర్థం ఆయన సన్నిధి నీకు ఎలాంటిదంటే తల్లి బడిలో బిడ్డకు ఎంత సంరక్షణ దొరుకుతుందో, ఎంత క్షేమము దొరుకుతుందో, అలాగున్న ప్రేమైన విశ్వాస నీకు నిజమైన క్షేమము, సంతోషము, సమృద్ధి దొరికేది నిజంగా తల్లి ఒడిలోనే. అందుకని ఒక మంచి భక్తుడు పాట రాస్తాడు. ఏమంటాడు? తల్లిలా లాలించునా తండ్రిలా. మంచి పాటలు ఇవన్నీ నిజంగా మనం వాడడం కానీ కొన్నిసార్లు గుర్తుండవు. మంచి మంచి పాట. తల్లిలా లాలన చేసేటువంటి బిడ్డ ధైర్యంగా ఉండు. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? భవిష్యత్తా, అనారోగ్యమా, పిల్లల భవిష్యత్తా, ఇబ్బందుల, ఆర్థిక పరిస్థితుల ఆదరించే తల్లి, ఓదార్చే తల్లి, కన్నీటిని తుడిచే తల్లి. అందుకనే ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా మిమ్మల్ని నేను ఆదరిస్తాను. నిజంగా ఆదరణ పొందే స్థలం అండి. విశ్వాసికి ఎక్కడ కూడా రక్షించబడిన మనకు ఎక్కడ కూడా లోకముల ఆదరణ లేదండి. యథార్థంగా నేను చెప్తున్నా. దేవుని సన్నిధి తప్ప మనకు ఆదరించబడే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఒకవేళ కొంత ఏదైనా మనకు ఉపశమనం కలిగించిన నిజమైన ఆదరణ, సంతోషము, సమాధానము, సమృద్ధి దొరికే స్థలము, శాశ్వతమైన సంతోషము దొరికే స్థలము ఒక్క దైవ సన్నిధి మాత్రమే నేను ధైర్యంగా చెప్పగలను. మూడో మాట, అమ్మ ఇదిగో నీ తల్లి ఎదుగుని. అట్లా దేవుని ప్రజలముగా ఈ మూడో విషయాన్ని మనం మూడో మాటను జ్ఞాపకం చేసుకుంటే తల్లి కుమారుడు యొక్క బాంధవ్యం, ఆదరించబడే స్థలము, నెమ్మది దొరికే స్థలము. అందుకని దావీదు నిజంగా అలాంటి హంతకుడైనా, అలాంటి వ్యభిచారి అయినా దావీదు నేరుగా ఆదరించబడేటువంటి తల్లి ఒడిలోనికి వచ్చి ఆదరించబడి నెమ్మది పొందినటువంటి దావీదు. ఎంత బలహీనులమైనా, ఎంత బలహీనులమైనా ఆదరించబడే దైవ సన్నిధిని ప్రేమిద్దాం. ఓదార్చే దైవ సన్నిధిని ప్రేమించాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువులను నేనే తుడిచివేస్తే. నీ కన్నీరును తుడిచేది దేవుని సన్నిధి అండి. నీ కన్నీటిని తుడిచేటువంటిది సంఘము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చి ఆ యొక్క ప్రేమను మనము, దేవుని యొక్క ప్రేమను సమృద్ధిగా అనుభవించే ప్రజలంగా ఉన్నాం. ఇది మూడవ మాట. నాలుగో మాట చూడండి. మాట 27:46. ఏం మాట అది? మత్తయి సువార్త 27వ అధ్యాయము తీసుకోండి అందరూ. 27వ అధ్యాయము మత్తయి సువార్త. ఇది ఎన్నో మాట? 4వ మాట జ్ఞాపకం చేస్తుంది. 27వ అధ్యాయము. ఇవన్నీ మన ఆత్మీయ జీవితాలకు ఎంతో నిజంగా నెమ్మది పొంది మన క్షేమము కొరకి ప్రభు కలువరి శిలువలో పలికాడండి మాటలండి. మనము నెమ్మది పొంది ఉండాలని, మనము ఆదరణ పొంది ఉండాలని, మనం క్షేమం పొంది ఉండాలని మన కొరకే నిజంగా ఆయన అంత కఠోరమైన శిలువ శ్రమలు అనుభవిస్తూ మన క్షేమము కొరకు పలికిన 7 ప్రాముఖ్యమైన నిజంగా మాటలు ఇవ్వండి. చదవండి ఇప్పుడు. మత్తయి సువార్త 27:40 చదవండి. 45 వచ్చిన చదవయ్యా. 45 నుంచి చదువు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా కేకలు వేచెను. ఆ మాటకు నా దేవా నా దేవా. ఈ మాట నిజంగా ధ్యానించాలంటే వాస్తవంగా నా జ్ఞానం చాలదు. కానీ ప్రభు అనుమతించిన కొలది ఈ మాటలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మినప్పుడు కూడా మనుషులు తెలుసుకోలేకపోయారు. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మిందంటే సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును తన మహత్తుగల మాట చేత కలుగ చేసినటువంటి దేవుడు శ్రమ పొందుతుంటే
ఆయన కలవరి శిలువలో బాధ పొందుతుంటే సృష్టి నిజంగా మధ్యాహ్న కాలం 12 గంటలకు సూర్యుడు ఎట్లా ఉన్నాడండి? ఇప్పుడు బగ్గ 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 మండు టెండలో నిజంగా ఏప్రిల్ నెల ఈ దినం ఏ దినం అండి? ఎంత తేదీ? నిజంగా 3వ తారీఖు నిజంగా ఎంత ఎండ భయంకరంగా ఉందో చూడు. ఆ దినము నిజంగా సృష్టికర్త అయిన దేవుడు నిజంగా కఠోరమైన శిలువ శ్రమలు అనుభవిస్తుంటే సూర్యుడు నిజంగా మానవాళికి వెలుగియకుండా కళ్ళు మూసుకున్నాడంట. నోరు లేని సృష్టి హృదయం కదిలింది కానీ నోరున్న మానవుడు నిజంగా నీ బండలాంటి నీ హృదయం కదులుతుందా? ఎన్ని ఇడిచిపెడుతున్నావా? ఎన్ని శుభ శుక్రవారాలు దాటిపోతున్నావు? నోరు లేని సృష్టి నిజంగా సూర్యుడు కూడా ఆయన పడుతున్నటువంటి శ్రమను చూడలేక వెలుగు నీయలేక చీకటి నిజంగా కమ్ముతూ వచ్చింది. అబ్బా, నోరు లేని సృష్టి దేవాతి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆయనకు భయపడి వెలుగునివ్వలేకపోయింది సృష్టి. సూర్యుడు నిజంగా కళ్ళు మూసుకున్నాడు. ఆ దేశమంతా ప్రాంతమంతా చీకటి గమ్ముతూ వచ్చిందంటే చూడలేకపోయాడు. అయ్యో, ఈ మానవునికి నేను ఎందుకు వెలిగియాలి? ఈ మానవునికి నేను ఎందుకు నిజంగా ఇలాగున వెలిగించి వాడిని కాపాడాలని నిజంగా మూతి ముడుచుకొని కళ్ళు మూసుకున్నది. నోరు లేని సూర్యుని యొక్క సృష్టి యొక్క హృదయం కదిలింది. కానీ అన్ని తెలిసిన మానవుడా, అన్ని తెలిసిన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా నీ నేత్రాలు తెరవబడుతున్నాయా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎన్ని పరిస్థితులు తప్పిస్తున్నాడో, ఎన్ని బాధలు విడిపిస్తున్నాడో, ఇంకా నీ ఎడల దీర్ఘశాతం చూపిస్తున్నాడు, ఇంకా నీ ఎడల కనికరిస్తున్నాడు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి అంటే మనకు తెలుసు. చీకటి అంటే ఆడదాని వెలుగు అనేది ఉండదు. ఇంకా రాత్రి 11 గంటలకు 7 గంటలు 7:30 దాటితే ఎంత చీకటి ఉంటుందో చూడండి అన్నమాట. ఇంత వెలుగు ఉంటుందా చెప్పండి? అప్పుడన్నా మానవుడు అర్థం చేసుకున్నాడండి? అప్పుడన్నా నిజంగా ఇంత మధ్య ఉన్నట్టుండి ఏందిరా బాబు ఇంత చీకటి వచ్చిందని అప్పుడన్నా అర్థం చేసుకున్నాడా రాకేష్? అర్థం చేసుకున్నాడు మానవుడు? అర్థం చేసుకో. ఎందుకంటే నిజంగా కళ్ళకు పాపపు పొరలు అడ్డం వచ్చినాయి, అర్థం కాదు. దేవుని కార్యాలు, దేవుని పనులు, దేవుని స్థితి, దేవుని ప్రేమ అర్థం చేసుకోకుండా ఎంతకాలమో అడుగు ముందుకేస్తామండి. నాకు కాదులే అనుకుంటున్నావా? నోరు లేని సృష్టి కళ్ళు మూసుకొని దేవుని కొరకు నిజంగా విలాపిస్తుంది. దేవుని శ్రమ పెడుతుంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు నిజంగా శ్రమల పాలవుతుండే నోరు లేని సృష్టి కనులార చూడలేకపోతుంది. కళ్ళున్న నీవు హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళొద్దు. దాన్ని బట్టి ప్రభు ఏడుస్తున్నాడు. నా దేవా ఏమంటున్నాడు అన్నమాట? ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా చూసారా? నిస్సహాయ స్థితి. అనేకులకు సహాయము చేసినటువంటి ఆ ప్రేమ గల హస్తాలు, అనేకులకు మాట మాత్రము సెలవీయగా తుఫాను ఆగిపోయిందండి. మాట మాత్రము ఆజ్ఞాపింపక దయ్యాలు విలవిలలాడనేసంగా సేన అనే దయాన్ని బాగు చేసినటువంటి దేవుడు, ఆ దయ్యం పట్టిన వాడిని బాగు చేసిన దేవుడు. ఆయన చేయి చాపిన వెంటనే అర్థం సముద్రము పాయలుగా మారిపోతూ వచ్చింది, విడిపోతూ వచ్చింది. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు ఆయన బలమైన హస్తాలతో చేసినటువంటి నిజంగా ఆయన ఏమంటున్నాడు? నా దేవా ఎందుకు చేయి విడిచేవయ్యా నన్నావు? తట్టుకోలేక శరీరముతో ఉన్నాడు కాబట్టి, రక్త మాంసములతో ఉన్నాడు కాబట్టి ఆ బాధ తట్టుకోలేక మూలుగుతున్నాడు. ఇదంతా ఎవరి కోసమమ్మా? నీకోసమే. నువ్వు ఆయనకు లోబడితే ఎంత సంతోషపడతాడు. ఆయన మూలుగును ఇప్పుడైనా నువ్వు వింటావా? ఆయన యొక్క వేదనను ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా? ఎందుకు నా ప్రభువుని ఇంకా మూలగించాలి? ఎందుకు నా ప్రభువుని ఇంకా దుఃఖ పెట్టాలి? నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా నా ప్రభువుని ఇంకా గాయపరుస్తూ సిలువేస్తూ ఇంకా నా దేవుణ్ణి కేకలేపిస్తున్నానేమో. బహుశా అవిధేయులుగా ఉన్నటువంటి మన కొరకు ఆయన కేకలేమో.
దేవుని ఎక్కువ కాలం కేకలేపిస్తూ బ్రతుకుదామా? ఆయన్ని ఏడిపిస్తూ మనం సుఖంగా బ్రతుకుదామా చెప్పండి? ఆయన దుఃఖ పెడుతూ మనం సుఖంగా బ్రతకలేం కదండి. ఓ దేవా, నిన్ను సంతోషపరిచే జీవితం నాకు దయచేయ్యా. నిన్ను సంతోషపెట్టే బ్రతుకు నాకు దయచే తండ్రి. నా ప్రభువును ఎలాగున సంతోషపెట్టగలను అనే ప్రశ్న వేసుకుని ఈ శుభ శుక్రవార దినాన ముందుకెళ్దాం. ఎలి ఎలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? దేవుడు ఏడుస్తున్నాడు నీ కొరకు నా కొరకే. అందుకని ఒక భక్తుడు పాట రాస్తాడు, కలువరి సిలువలో నీ కొరకే నా కొరకే ఆయన శ్రమ పొందినని. ఆ పాట పాడటం తర్వాత ఆయన నీ కొరకు నా కొరకు కఠోరమైన శిలువ శ్రమలు అనుభవిస్తాను. ఆయన యొక్క దుఃఖాన్ని, ఆయన యొక్క బాధను అర్థం చేసుకునేటువంటి ప్రజలముగా ఇప్పుడే ఒక మంచి తీర్మానం చేసుకుని ముందుకెళ్దాం. ఇది ఎన్నో మాట? 4వ మాట. 5వ మాట త్వరగా, సమయం లేదు కాబట్టి ముగిస్తాను. 10 నిమిషాల లోపల ముగిస్తా అంత. తర్వాత అండి, యోహాను సువార్త 19:20 19:20 చదవండి. ఆ 19:28 నేను దప్పిగొనుచున్నాను, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని చెప్పి యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. దేవుడికి అర్థం, సృష్టికర్త అయిన దేవునికి దప్పికొంటున్నాడు. జీవ జల నది ఊట అయినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దప్పికొంటున్నాడు. ఆయన దప్పికి తీర్చే ప్రజలముగా మనం ఉందామా? ఆయనకు నిజంగా దప్పికి తీర్చే మంచినీళ్ళు ఇద్దామా, చేదు చిరకనిద్దామా చెప్పండి? మీరే చెప్పండి. ఆయనకు దప్పి తీర్చాలంటే నీ చేతులతో, నీ ప్రేమ గల చేతులతో, సహనం కలిగిన చేతులతో, తీర్మానించబడిన చేతులతో, ఒప్పించబడిన చేతులతో, లోబడే చేతులతో, దీనుడమై నిజంగా పశ్చాత్తాపముతో నీ చేతో ఆయనకు వాటర్ బాటిల్ ఇద్దామా, లేదు చేదు చెరకనిద్దామా చెప్పండి? ఆయనకు వాటర్ బాటిల్ ఇద్దామా నిజంగా? అయ్యా, నా వలన నువ్వు దప్పికున్నా, జీవ జల నది ఊట అయినటువంటి నీవు బండను కొట్టగా బండలో నుండి ఏమొచ్చినాయండి? నీళ్ళు వచ్చినాయి. బండలో నుండి నీరు తెప్పించినటువంటి దేవుడు, ఆయనకు దాహం అవుతుంది. నిన్ను రక్షించే దాని కొరకై సిలువలో దాహం కొన్నాడు. ఆయన దాహం తీరుద్దామా? ఆయనకు దాహము తీర్చే ప్రజలముగా మనం ఉందామా? లేదు ఇంకా ఆయనకు చేదు చిరకర అందించారు దాహం అంటుంటే. మన ప్రవర్తన, మన ఆలోచన, మన బ్రతుకు మారకపోతే ఇంకా ఆ రాను వారితో కలిసి మనం కూడా ఆయనకు చేదు చిరకను అందించేటువంటి గుంపులో ఉంటాం. జాగ్రత్త. ఓ ప్రభా, అలాంటి దుస్థితి నుంచి నన్ను తప్పించయ్యా. శ్రేష్టమైనటువంటి మంచి నీళ్ళే నీకు ఇస్తానయ్యా. నీకు సంతోషం పరిచేటువంటి నీ యొక్క దాహము తీర్చేదానిగా ఉంటానయ్యా. నీకు దాహము తీర్చేవానిగా ఉంటానయ్యా. ఆయనకు దాహం తీరుద్దామా? ఎప్పుడు ఆయనకు దాహం తీర్చబడుతుందంటే మార్చబడిన మన బ్రతికి ఆయనకు దాహం తీర్చబడుతుంది. మారిన బ్రతికే దాహం తీర్చబడుతుంది. మారకపోతే ఇంకా నీ ద్వారా ఆయన చేదు చిరకనే అందుకుంటున్నాడు. ఓ తండ్రి, నన్ను క్షమించు. ఇంతవరకు నా అవిధేయతను బట్టి చేదు చిరక నా ద్వారా నీకు అందించబడుతుంది. ఇకనైనా నీకు దాహము తీర్చే బిడ్డగా ఉంటానయ్యా. నీకు దాహము తీర్చే బిడ్డగా నన్ను సిద్ధపరచని ప్రార్థన చేద్దాం. ఇది ఎన్నో మాట అండి? 5వ మాట. దేవునికి దాహము తీర్చే ప్రజలుగా ప్రభు మనల్ని సిద్ధపరచాలి. అలాగే సిద్ధపరచును కాక. 6వ మాట చూడండి. 6వ మాట అక్కడే ఉంటుంది అనుకుంటా. 19వ అధ్యాయం ఎన్నో వచ్చిన చెప్పాలా? 30. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైన చెప్పి, అబ్బా, ఆఖరుకు యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి. ఏ చిరకను పుచ్చుకున్నాడు? చేదు చిరక. నిజంగా అక్కడ ఉన్న వారందరూ ఆయనకు అవిధేయులుగా, ఆయనకు అందరూ శత్రుత్వంగా ఉంటూ వచ్చారు. చేదు చిరక పుచ్చుకొని
ఇంక సమాప్తమని తలదించాడు. ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించాను. అదేగా చేదు చెరకనిచ్చేటువంటి ప్రజలము కాకుండా దేవుని యొక్క మనసు అర్థం చేసుకొని బ్రతుకుదాం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని బ్రతుకుదాం. ఇది నీ దినము. ప్రభు ఇంతవరకు నేను సజీవురాలుగా చేశాడు. ఎన్నో శుభ శుక్రవారాలు నీ జీవితంలో దాటిస్తూ వచ్చాడు దేవుడు. ఇంకా నేను బ్రతికించాడు. ఇది నాన్ని చూడలేక ఎంతోమంది వెళ్ళిపోయారు. మరొక శుభ శుక్రవారము నీ జీవితంలో వస్తుందో లేదో, నిజంగా మన జీవమే పాడదే. ఈ దినమే తీర్మానం చేసుకో. దేవా, నిజంగా నీ కొరకున తండ్రి, నా కొరకు సమాప్తమని తలదించిన తండ్రి, నా కొరకు సమస్తమును నా కొరకు అప్పగిస్తూ వచ్చిన దేవా, నన్ను రక్షించేదాని కొరకాయ నిన్ను నీవు గాయపరుచుకుంటూ వచ్చావు. నన్ను రక్షించేదాని కొరకాయ నిన్ను నీవు అప్పగించుకుంటూ వచ్చావు. నా చేదు చిరక నిజంగా నిన్ను భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి శిలువ శ్రమకు అప్పగించి, అలాగున దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవునికి ప్రీతికరమైన బ్రతికే ప్రజలముగా మనం ఉందాం. ఆఖరి మాట, 7వ మాట, ఆ మాట చూసుకొని మనం ఆఖరి మాట చెప్పండి. ఇంకా లూకా సువార్త ఎంతమ్మా? 24:44 వచ్చిన లూకా సువార్త 23 అమ్మా, 23:44 చదవండి. ఇప్పుడు యేసు 44 చదివయ్యా. 44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చెనిగెను. అది ఇక్కడ మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు ఏమయ్యాడు? అదృశ్యుడైపోయాడు. గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయిందమ్మా. అది మామూలుగా ఎవరికి చేత కాదు చించడానికి, ఎవరి తరము కాదు నిజంగా గర్భాలయపు తెర చించడానికి. ఆటోమేటిక్గా గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయింది. చినిగి అలా చింపినని చెప్పలేదు కానీ చినిగాను. చూసారా, గర్భాలయపు తెర చినిగిపోయింది. తర్వాత అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, అబ్బా దేవాతి దేవుడు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవాతి దేవుడు గొప్ప శబ్దముతో నిజంగా కేక వేసి తండ్రికి తన ఆత్మను అప్పగించి ప్రాణం విడిచాడు. నన్ను రక్షించేదాని కొరకై కలువరి శిలువలో ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. ఆయన కలువరి శిలువలో నీ కొరకు చేసిన బలియాగం. శిలువలో ఆయన నిన్ను రక్షించేదాని కొరకై మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు కఠోరమైన శిలువ శ్రమలు అనుభవించి తన ప్రాణమిచ్చి కేక వేసి చనిపోయాడు. ఆయన మరణించుట ద్వారా నిజంగా మనకు గొప్ప విడుదల వచ్చింది. ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. అందుకని మనం ప్రభు చిత్తమైతే రేపు ఆదివారము ఆయన తిరిగి లేచేటువంటి పండుగ దినం. ఆ దినము ఎంతో నిజంగా పండుగ సంతోషకరం. నేను చెప్పాలంటే క్రిస్టమస్ జనవరి కంటే ఆయన తిరిగి లేచిన దినము అదెంతో మనకు గొప్ప సంతోషకరమైనటువంటి దినం. అదే నిజమైన పండుగ దినం అంటనే. అతనే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకు తిరిగి లేచాడు. ఆయన యందు మరణించినటువంటి, ఆయన నమ్ముకొని మరణించినటువంటి మనము కూడా లేస్తామండి. ఎంత గొప్ప ధన్యత. క్రీస్తు ఎలాగున నిజంగా మరణిస్తూ వచ్చాడు. ఆయన యందు నిజంగా ఉన్నటువంటి మనము కూడా కేవలము నిద్రపోతాం అంతే, కానీ తిరిగి లేస్తాం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. ఆయన బ్రతికేటువంటి దినం. ఆయన మనను బ్రతికిస్తున్నాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, మనం రక్షించేదాని కొరకు.
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు చేసిన బలియాగమును తలపోసుకుని మనము ప్రభును స్తుతిద్దాం. కొన్ని మాటలతో ప్రభుని మనం ఆయన ప్రేమను తలపోసుకుని క్లుప్తంగా మనం ప్రభును హృదయమారా ఆయన ప్రేమను అర్థం చేసుకొని మనం నిజంగా ఆయన మనం ఆరాధన చేద్దాం. ఒక పాట పాడతాం. ఈ లోపల బటర్ మిల్క్ సిద్ధం చేయండి. ఆ మజ్జిగ సిద్ధపరచండి. దానిలో నువ్వు అయిపోయినా చేయలేదా? చేశారా? నయ్యం పిలకదింది ఆమె. అయిపోయినాయమ్మా? అవలేదుగా, చేశారంటున్నావు. ఈ పాట పాడేటప్పుడు కొంచెం సిద్ధపరచండి అమ్మా. పెట్టావా? దేవా నా తండ్రి, మిట్టు మధ్యాహ్న వేళలో గొలుగొత కొండపైన ఇద్దరు దొంగల మధ్య నా కొరకు నా తండ్రి మీరు వేలాడబడుతూ వచ్చారు. నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తంలో నా కొరకు దారులుగా చిందించి నా ప్రతి పాపమును కడిగి దురస్తునని నన్ను సమీపస్తునిగా నీ ఇంటివానిగా చేస్తూ వచ్చావు. నన్ను రక్షించిన కొరకై మీరు చేసిన గొప్ప బలియాగమును తలపోసుకునుచు, మీ కలవరి సిలువలో చూపిన ప్రేమను తలపోసుకునుచు మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నాకు తోడుగా ఉండి నా పక్షాన మీరు చేసిన నా తండ్రి గొప్ప రక్షణ కార్యము, మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు. నది వలె మీ రక్తము నా కొరకు ప్రవహింపచేస్తూ నీ రక్తముతో నా తండ్రి నా ప్రతి దోషాన్ని కడుగుతూ నీకు సమీపస్తునిగా చేసుకుంటూ నా తండ్రి నా దేవా, ఇంతవరకు అయినా నా తండ్రి మీరు నాకు తోడుగా ఉండి చేసిన సకల మేలులకు నేనేమి చెల్లించలేక నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రేమను తలపూసుకొని మా తలలో వంచి మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యతనిచ్చినందుకు నీ కొందనాలు. వీళ్ళందరినీ ఆశీర్వదించిన ఆయన దీవించండి. ఎల్లప్పుడూ నిత్యము నీ ప్రేమను రుచి చూస్తూ సాగిపోయే ప్రజలముగా సిద్ధపరచు. ముఖ్యంగా నా తండ్రి అయినా ప్రభుదినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. ఎవరు కూడా తండ్రి అయినా ఆగిపోకుండా తండ్రి సాగిపోవడానికి సాయించి ఆ దినం ఎంతో భారముతో కూడిన పని తండ్రి నీ ప్రజలైన వారందరినీ ప్రభా నిశ్చితమైతే వంటశాలలో నా తండ్రి కొంత సిద్ధపరచుకోవడానికి ముందుగా సాయించేయండి. దేవా మీరే నీ ప్రజలను త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా నా తండ్రి ఆగిపోకుండా దినము పండుగ దినము సంతోషకరమైన దినము దేవుని ప్రజలతో కలిసి ప్రభువును స్తుతించాలి. లోకరక్షకుడు మరణించి సమాధి చేయబడి నన్ను రక్షించేదాని కొరకై తిరిగి లేచిన పరిశుద్ధ దినమని ఆనందముతో సంతోషముతో మేమందరం నీ సన్నిధిలో నా తండ్రి సంతోషముతో నా తండ్రి మిమ్మను స్తుతిస్తూ నా తండ్రి అదే సమయంలో భౌతికమైన ఆహారం కూడా నా తండ్రి నీ సన్నిధానంలో మేమందరం నా తండ్రి కలిగి ఉండడానికి సహాయం చేయమని బిడ్డలు ప్రభావారికి వెళ్తున్నారు. మీరే తోడుగా ఉండి ఎండబారును చుడిపించి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసం చేరి వచ్చిన మనకు ఆయన నమ్మిన ప్రజలందరికీ ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.